ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్యా, మొత్తానికి ఇరికించేసామా ఆద్యని. ఈ వంకతో ఆ ఆద్య ఈ ఇంటి కోడలుగా కరెక్ట్ కాదని చెప్పేయొచ్చు. ఈ రోజు ఆద్యని ఆ దేవుడు కూడా కాపాడలేడు. దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి, ఇది అప్పుడే వచ్చేస్తుంది? పిన్ని, మీరు చెప్పినట్టే జాకెట్ తీసుకొచ్చేసాను. అవునా రామలక్ష్మి, నువ్వు చాలా మంచిదానివి. ఏదైనా నీకు చెప్పిన పనిని కరెక్ట్ గా చేస్తావు. మరి ఆద్య ఏం చేస్తుందో? అసలే నా కోడలుగా చేసుకోబోతున్నాను. నీలాంటి మంచి అలవాట్లు తనకు కూడా ఉంటే బాగుంటుంది కదా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, కాసేపట్లో తెలుస్తుంది కదా ఆద్య ఎంత పర్ఫెక్టో అని. తన వంట ఎలా ఉంటుందోనని నాకు చాలా తొందరగా ఉంది. కర్మ ఇదొకతే. ఏంటిది? ఆద్య ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆద్య, ఆద్య, వంట అంతా పాడు చేసేసింది. ఆద్య, ఛ! ఆద్య, అయ్యో, ఏం చేస్తున్నావు ఆద్య? ఏం లేదు రామా. ఏం లేదంటావేంటి? మీరు చేసిందంతా నేను చూసేసాను. అయినా ఏంటి బావా, పెళ్లి దాకా ఆగలేవా? అది కాదు రామలక్ష్మి, తన కంట్లో దుమ్ము పడితే తీస్తున్నాను అంతే. ఆహా, అప్పుడే అంత కేరింగా? ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, మమ్మల్ని కాకుండా నిన్ను అడిగిందంటే ఎంత ప్రేమ ఉండాలి? ప్లీజ్ రమా, ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. వదిలేయాలా? అసలు నీకు అత్త ఏం చెప్పిందే? నువ్వేం చేస్తున్నావే? అయ్యో, స్టవ్ మీద రైస్ పెట్టాను. ఓ గాడ్! ఛీ! ఏంటిదంతా? ఒక్క రోజులో కిచెన్ ఇలా మార్చేసావు? ఇదంతా మీ బావ వల్లే జరిగింది. బావ పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావా? పొయ్యి మీద ఏం పెట్టావనేది కూడా చూసుకోవా? అది అది రామలక్ష్మి, గొడవ పడ్డం కాదు, ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు. బావా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఇదంతా అమ్మ చూసిందంటే చూడు, పెద్ద రచ్చ చేస్తుంది. ఏదో ఒకటి చెయ్యి ఆద్య. నాకు కూడా ఏమీ తోచట్లేదు శ్రీను. అసలే భోజనం టైం అయింది. తిరిగి వండే టైం కూడా లేదే. ఇప్పుడు ఎలా? అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.